హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు మనం మన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చూద్దామండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ చేసే ముందు యాక్చువల్గా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా దగ్గరగా 82% ఉన్నారండి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి ఆదరణ పెరుగుతుంది. ప్లస్ ఈ కంటెంట్ అనేక మందికి అనేక దేశాల వాళ్ళు ఆల్రెడీ 100 కంట్రీస్లో కన్నా ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే విజయవాడ తూర్పు బైపాస్ అలాగే ఓఆర్ఆర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను, అలాగే ఎస్పెషల్లీ ఓఆర్ఆర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ మొత్తం డిస్కస్ చేద్దాం. మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ అమరావతి ఓఆర్ఆర్కి పచ్చ జెండా అని చెప్పి మనకి ఆల్రెడీ 189 కిలోమీటర్లకు సంబంధించిన డిపిఆర్ రెడీ అవుతుందండి. సో ఇది ఎక్కడెక్కడి నుంచి ఎలా వస్తుందో ఎవ్రీ డీటెయిల్ మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా ఇది ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్లో వీళ్ళు ప్రపోజ్ చేసిన ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి అరౌండ్ 17,761 crore అండి. ఇప్పుడేమవుతుందంటే ల్యాండ్ అక్వైజిషన్కి సుమారుగా 3,404 హెక్టార్స్ని ల్యాండ్ అక్వైర్ చేయాల్సి వచ్చింది. దానివల్ల 4,198 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. సో కాబట్టి ఈ ప్రాజెక్టుకి ఇప్పుడు ప్రజెంట్ 25,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం చూస్తున్నాం ఇది ఈ అవుటర్ లైన్ యాక్చువల్గా ఎక్కడ ఏ గ్రామాలని ఎలా కలుపుతుందో మొత్తం ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇదిగోండి, జనరల్గా ఇది ప్రతిపాదిత తూర్పు బైపాస్ ఏమో యాక్చువల్గా మనకి వెస్ట్ బైపాస్ కాజా టోల్గేట్ దగ్గర నుంచి మొదలయ్యి అమరావతిలో నుంచి ఇబ్రహీంపట్నం యువతల గొల్లపూడి మీదుగా పాతపాడు నున్న ముస్తాబాద్ సూరంపల్లి మీదుగా పురుషోత్తపట్నం మర్లపాలెం మీదుగా మనకి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గన్నవరం దాటినాక సిద్ధార్థ మెడికల్ కాలేజ్ దగ్గర మెర్జ్ అయ్యి, సో అలాగే ఈస్ట్ బైపాస్ కూడా ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ కాజా దగ్గర మెర్జ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్ ఇట్ ఈస్ అబౌట్ టు కంప్లీట్ అండి. టోటల్గా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నదిలో మాత్రం కొన్ని పిల్లర్స్ కనెక్ట్ చేయాల్సి ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అందరికీ ఆల్మోస్ట్ అన్ని వీడియోల్లో మనం చూస్తున్నాం. త్వరలోనే ప్రతిపాదిత తూర్పు బైపాస్కు సంబంధించిన కూడా వర్కులు కూడా త్వరలో పూర్తి చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఒక బ్రిడ్జ్ కూడా ఇక్కడ మీకు రివర్ మీద దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్క్లూసివ్గా తూర్పు బైపాస్ గురించి డిస్కస్ చేద్దాం. లేకపోతే మనకి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి జనరల్గా ఇది మనం ఎక్కడి నుంచి మొదలెడదాం. యాక్చువల్గా ఇది కంచికచర్ల ఉంది కదండి. కంచికచర్ల నుంచి మైలవరం నుంచి ఆగిరిపల్లి నుంచి పొట్టిపాడు నుంచి మానికొండ నుంచి చలివేంద్రపాలెం. ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా చాలా అద్భుతమైన అంటే ఎక్కువ డిస్టెన్స్తో కూడుకున్న నది మీద ఒక బ్రిడ్జ్ పడుతుంది. అలాగే నందివెలుగు నుంచి నారాకోడూరు నుంచి పొత్తూరు నుంచి పేరేచెర్ల మీదుగా మేడుకొండూరు నుంచి ధరణికోట నుంచి కంచికచర్ల. సో కంచికచర్ల నుంచి కంచికచర్ల. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను డీటెయిల్గా మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇదేంటంటే యాక్చువల్గా ఇది 150 మీటర్ల విడ్త్తో 6+2 అంటే 6 లేన్ ప్లస్ 2 సర్వీస్ రోడ్స్తో అంటే దగ్గరగా చాలా బ్యూటిఫుల్గా చాలా ఎక్స్ప్రెస్ హైవే అనమాట. 189 కిలోమీటర్ల వారా ఇది విస్తరించబోతున్న ఔటర్ రింగ్ రోడ్డు. సో దీనికి సంబంధించి హైలైట్స్ ఏంటంటే లెంత్ 189 కిలోమీటర్లు, ఈస్టర్న్ సైడ్ వచ్చేసి 78 కిలోమీటర్లు, అలాగే వెస్టర్న్ సైడ్ వచ్చేసి 111 కిలోమీటర్లు రాబోతున్నది. అలాగే లేన్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు 6+2 అంటే 3 లేన్ ప్లస్ 3 లేన్, 2 లేన్ ప్లస్ 2 లేన్, 4+2 యాక్చువల్గా 6+2 అంటే మీకు ఎక్స్ప్రెస్ హైవే 3+3, అలాగే సర్వీస్ రోడ్స్ 2. సో అంటే 8 లేన్తో వస్తుందన్నమాట. సో రైట్ ఆఫ్ వే యాక్చువల్గా 150 మీటర్స్ విడ్త్ ఉంటుంది. సో చాలా అంటే కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వేగా రూపుదిద్దుకోబోతున్న రూట్ అనమాట. అలాగే ఇది ఏంటంటే ఇది 22 మండలాల మీదుగా త్రూ అవుతోంది. అలాగే 87 విలేజెస్ మీదుగా సిఆర్డిఏ పరిధిలో 87 గ్రామాల మీదుగా వెళ్తుందన్నమాట. అలాగే ఇంటర్చేంజెస్ వచ్చేసరికి 9 ఇంటర్చేంజెస్ ఉన్నాయండి. ఒకటి కంచికచర్ల, గంగినేని,
మైలవరం, ఆగిరిపల్లి, పొట్టిపాడు, చలివేంద్రపాలెం, నారాకోడూరు, అలాగే పొత్తూరు అండ్ పేరేచెర్ల. సో ఈ 9 ఇంటర్చేంజెస్ ద్వారా అంటే మన కలపబడుతున్న ఇంటర్చేంజెస్ అవి. అలాగే టన్నెల్స్ విషయానికి వస్తే ఇది 3 టన్నెల్స్ రాబోతున్నాయి. అవి ఎక్కడ ఏంటనేది ఇంకా డీటెయిల్ వ్యూస్లో మీకు అంటే ఇంకా డిపిఆర్ ఇది కేవలం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాత్రమే. దాని ప్రాక్టికల్ స్టీల్లోకి వెళ్ళేటప్పుడు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బ్రిడ్జెస్ విషయానికి వస్తే 4 బ్రిడ్జెస్ ఆర్ ప్లాన్డ్ అండి. అలాగే ఇంక్లూడింగ్ 2 మేజర్ బ్రిడ్జెస్ ఓవర్ ది కృష్ణ. యాక్చువల్గా కింద మనం డిస్కస్ చేసినట్టుగానే ఇక్కడ మీకు చలివేంద్రపాలెం నుంచి నందివేలుకి వెళ్ళే దగ్గర ఒక బ్రిడ్జ్, అలాగే మళ్ళీ ఇక్కడ ధరణికోట నుంచి కంచికచర్ల వెళ్ళే దగ్గర ఈ 2 చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ అవుటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి. సో అలాగే ది అండర్ పాసెస్ కూడా ఏ టోటల్ ఆఫ్ 78 అండర్ పాసెస్ విల్ బి కన్స్ట్రక్టెడ్. అంటే మీకు దగ్గర 78 అండర్ పాసెస్ రాబోతున్నాయి. సో అలాగే కన్స్ట్రక్షన్ ఫేజెస్ వచ్చి 3 ఫేజెస్లో, యాక్చువల్గా 3 ఫేజెస్ విత్ 11 ప్యాకేజెస్లో ఇది కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అలాగే కంప్లీట్ మండల్స్ ఇన్సైడ్ ఓఆర్ఆర్. ఈ ఓఆర్ఆర్ మధ్యలో పూర్తిగా కవర్ అయ్యే మండలాలు ఏంటంటే విజయవాడ నార్తు, విజయవాడ ఈస్టు, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ రూరల్, అలాగే పెనమలూరు, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, తాడికొండ, పెదకాకని అండ్ గుంటూరు ఈస్ట్. అలాగే పార్షియల్ మండల్స్ కవర్ అయ్యేవి ఏంటంటే కంచికచర్ల, అంటే కొంత ప్రాంతం ఆయా మండలాల్లో కొంత ప్రాంతం కవర్ అయ్యేవి. కంచికచర్ల, జీకొండూరు, మైలవరం, ఆగిరిపల్లి, ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, దుగ్గిరాల, గుంటూరు వెస్ట్, మేడుకొండూరు, అలాగే పెదకూరపాడు అండ్ అమరావతి. సో వీటిలో పార్షియల్గా కవర్ అవుతున్న ఏరియాస్ అన్నమాట. సో అలాగే మీరు ఈ పిక్చర్లో చూస్తున్నారు. యాక్చువల్గా ఇదంతా ఈ బ్లూ లైన్ ఉన్నదంతా కంప్లీట్గా అవుటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన టీపీఆర్. యాక్చువల్గా దీనికి సంబంధించిన ఈ వైట్ లైన్ అంతా వెస్ట్ బైపాస్ కంప్లీట్ చేసిన వెస్ట్ బైపాస్. ఈ ఎల్లో లైన్ అంతా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజ్ చేసిన ఇన్ఫర్మేషన్. సో దీనికి తర్వాత ఓఆర్ఆర్ విలేజెస్ లిస్ట్. యాక్చువల్గా ఇది ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ అమరావతి నుంచి సెవరల్ సిటీస్, టౌన్స్ ఇంటిగ్రేట్ చేస్తూ వెళ్తుందండి. అవి ఏ సిటీ లేదా టౌన్ నుంచి ఎంతంత డిస్టెన్స్లో ఉండబోతున్నాయి కూడా మనం గమనిస్తే, ఇది ఓఆర్ఆర్ తెనాలికి 7 కిలోమీటర్లు, ఉయ్యూరుకి 8 కిలోమీటర్లు, నూజివీడికి 15 కిలోమీటర్లు, నందిగామకి 16 కిలోమీటర్లు, గుడివాడకి 18 కిలోమీటర్లు డిస్టెన్స్లో, పొన్నూరుకి 19 కిలోమీటర్లు, సత్తెనపల్లికి 24 కిలోమీటర్లు, చిలకలూరుపేటకి 29 కిలోమీటర్లు, అలాగే ఏలూరుకి 32 కిలోమీటర్లు, మధిర 32 కిలోమీటర్లు, నరసరావుపేట 35 కిలోమీటర్లు, బాపట్ల 40 కిలోమీటర్లు, మచిలీపట్నం 41 కిలోమీటర్లు, రేపల్లె 43 కిలోమీటర్లు, తిరువూరు 44 కిలోమీటర్లు, జగ్గైపేట 45 కిలోమీటర్లు, నిజాంపట్నం 46 కిలోమీటర్లు, కైకలూరు 51 కిలోమీటర్లు, పిడుగురాళ్ళ 55 కిలోమీటర్లు, చీరాల 57 కిలోమీటర్లు, అద్దంకి 72 కిలోమీటర్లు, ద్వారకా తిరుమల 73 కిలోమీటర్లు, చింతలపూడి 75 కిలోమీటర్లు, వినుకొండ 78 కిలోమీటర్లు, తాడేపల్లిగూడెం 85 కిలోమీటర్లు, ఖమ్మం 88 కిలోమీటర్లు, ఒంగోలు 101 కిలోమీటర్ల డిస్టెన్సెస్లో ఈ సిటీస్ అండ్ టౌన్స్ కవర్ అంటే ఆయా ప్రాంతాల నుంచి ఆ దూరాల్లో విస్తరించబోతున్న ఈ అవుటర్ రింగ్ రోడ్డు. అలాగే యాక్చువల్గా ఈ అమరావతి ఓఆర్ఆర్ ఫేజెస్ మేజర్గా చెప్పదలుచుకుంటే 3 డిఫరెంట్ ఫేజెస్లో 11 ప్యాకేజెస్లో కంప్లీట్ చేయబోతున్నారని చెప్తున్నాం కదండి. అందులో భాగంగా ఫేజ్ 1లో కంచికచర్ల నుంచి పొత్తూరు వరకు ఇది డిస్టెన్స్ ఆఫ్ 63 కిలోమీటర్స్, ప్రపోజ్డ్ బ్రిడ్జ్ అక్రాస్ కృష్ణా రివర్ విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3 కిలోమీటర్స్. ఈ కంచికచర్ల పొత్తూరు దగ్గర అంటే 63 కిలోమీటర్లు కవర్ కాబోతోంది. అక్కడ 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఒకటి నది మీద మీకు నిర్మించడానికి ఫేజ్ 1లో నిర్ణయించడం జరిగింది. అలాగే ఫేజ్ 2లో పొత్తూరు నుంచి పొట్టిపాడు వరకు 65 కిలోమీటర్లు రెండో ఫేజ్లో వర్క్ చేయబోతున్నారు. ఇక్కడ కూడా బ్రిడ్జ్ మీద ఒక 4.8 కిలోమీటర్ల దగ్గర మీకు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. అలాగే ఫేజ్ 3 విషయానికి వస్తే మళ్ళీ పొట్టిపాడు నుంచి కంచికచర్ల విత్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 53 కిలోమీటర్స్. అలాగే ప్రపోజ్డ్ టన్నెల్ ఇన్ సరౌండింగ్స్ ఆఫ్ కొందూరు విత్ ఏ లేన్ ఆఫ్ 4.4 కిలోమీటర్స్. సో ఇది 4.4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ మీకు
ఈ వర్క్లు కంప్లీట్ చేయబోతున్నారు. అలాగే ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ బూస్ట్ విషయానికి వస్తే ఓఆర్ఆర్ ఈ సెట్ టు బి క్యాటలిస్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లాజిస్టిక్స్ సెక్టర్ ఇన్ ది రీజియన్ బై ప్రొవైడింగ్ బెటర్ యాక్సెస్ కనెక్టివిటీ. సో ఇది కూడా ఎస్టాబ్లిష్మెంట్ న్యూ ఇండస్ట్రీస్, సో అలాగే క్రియేటింగ్ న్యూమరస్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ కంట్రిబ్యూటింగ్ టు ది ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది రీజియన్. సో ఈ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ డెవలప్మెంట్స్ కూడా అందుబాటులోకి రావడం వల్ల న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి లేదా ఎకనామిక్ గ్రోత్ కానీ కారణం అవుతుంది. అలాగే బెనిఫిట్స్ ఆఫ్ బియాండ్ రిడ్యూస్డ్ ట్రాఫిక్ కంజెషన్. వాస్తవంగా అమరావతి ఓఆర్ఆర్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ బియాండ్ ఈజింగ్ ట్రాఫిక్ ఫోర్స్. యాక్చువల్గా దీనికి ఎకనామిక్ గ్రోత్ అలాగే అర్బన్ డెవలప్మెంటు ఎన్హాన్స్డ్ లాజిస్టిక్స్ బాగా బెటర్ అవ్వడానికి అద్భుతమైన అవకాశం ఈ ఓఆర్ఆర్ వల్ల మనకు కలుగుతుంది. అలాగే ఈ ఛాలెంజెస్ అండ్ కన్సిడరేషన్స్ విషయానికి వస్తే జనరల్గా ల్యాండ్ అక్విజిషన్ మేజర్ పనిగా భావించవచ్చు. యాక్చువల్గా సెక్యూరింగ్ ల్యాండ్ ఫర్ సచ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ కెన్ బి ఎ లెందీ అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్. నెగోషియేషన్ విత్ ది ల్యాండ్ ఓనర్స్ అండ్ కంపన్సేషన్ ఆర్ క్రూషియల్. యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఈ జీవో పాస్ అయిన దగ్గర నుంచి స్వచ్ఛందంగా రైతులే రాజధానికి భూములు ఇచ్చిన తరుణంలో ఆ రాజధాని డెవలప్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. సో అయినప్పటికీ కూడా ఈ ల్యాండ్ అక్వైర్ చేయడానికి, అది ల్యాండ్ కంపన్సేషన్స్ చేయడానికి కొంత ప్రాసెస్ కొంచెం అది భారం అనే చెప్పొచ్చు. అయినా కానీ అదొక ఛాలెంజ్గానే మనం భావించవచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంటు, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చాలా అంటే మీకు ఈ సస్టైనబుల్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ విల్ బి నెసరీ. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా కొంచెం ఛాలెంజ్గా భావించవచ్చు. అలాగే ఫండింగ్ విషయానికి కూడా వైల్ ది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ షోన్ ఇనిషియల్ సపోర్ట్. యాక్చువల్గా పూర్వం అంటే అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ 2014-2019 డ్యూరేషన్లో ఎప్పుడైతే ఫండింగ్ విషయంలో చాలా ఎంత అంటే నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కానీ ఈసారి అడగకుండానే అన్నీ అందుబాటులో అంటే సపోర్టు అలాగే దాంతోపాటు ఎంకరేజ్మెంట్ కూడా. సో ఆ రకమైన కండిషన్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ గవర్నమెంటు అలాగే ఆల్మోస్ట్ జీరో అపోజిషను ప్లస్ వెల్ ప్లాన్డ్ అంటే రాజకీయ పరంగా కూడా ఉద్యోగులు పనిచేసినట్టుగా రాజకీయవేత్తలు పనిచేయడం అనేది మనం చరిత్రలో తెలియని వ్యవహారం అనమాట. సో కాబట్టి ఇప్పుడున్న కండిషన్ కూడా చాలా అద్భుతంగా మనకి అది అడ్వాంటేజ్గా భావించవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్గా ఇక్కడ ఈ క్యాలిక్యులేటెడ్ యాక్చువల్గా ఇది చాలా పొటెన్షియల్ ఏంటంటే ప్రాజెక్ట్ టైం లైన్ అన్సర్టనిటీ. యాక్చువల్గా డిలేస్ ఇన్ ఫైనలైజింగ్ డిపిఆర్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ కెన్ ఇంపాక్ట్ ది పేస్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ స్పెసిఫిక్ లొకేషన్స్. యాక్చువల్గా ఇది ఆల్ అట్ వన్స్ జరగడానికి అవకాశం లేదండి, కాకపోతే కొంచెం టైం పట్టడానికి అవకాశం ఉంది. అలాగే స్ట్రాటజిక్ లొకేషన్ మ్యాటర్స్ అంటే ఓవరాల్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ టు సీ మోస్ట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్ టుగెదర్ కాకుండా ప్యారలల్గా దేనికి సంబంధించిన దానికి అలొకేషన్స్ జరుగుతూ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అవ్వడానికి పట్టే టైంలో కొంచెం టైమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో ఇదంతా కన్క్లూషన్కి వస్తే ది ఓవరాల్ అమరావతి ప్రాజెక్ట్ ఈజ్ ఏ మాన్యుమెంటల్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ది సిఆర్డిఏ ప్రామిసింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ది రీజన్ ఇంటూ మెగా సిటీ విత్ ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ గ్రోత్ and economical development. Construction progresses, the ORR will play a crucial role in shaping the future of Amravati, driving urban expansion and improving the quality of life and its residents. Stay tuned for more updates. సో ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే దీనికి సంబంధించిన కంప్లీట్ డెవలప్మెంట్స్ అయితే కనుక చుట్టుపక్కల ఆర్థికంగా కానివ్వండి లేదంటే వ్యాపార పరంగా కానివ్వండి విద్య వైద్య సో రాష్ట్రం మొత్తం మీద ఒక అద్భుతమైన స్మార్ట్ సిటీ లాగా మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన సిటీని మనం ఇక్కడ చూడబోతున్నాం. సో దానికి మనం దీనివల్ల మనకి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానివ్వండి అంటే డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే భాష తెలియని వాళ్ళు అనేక రాష్ట్రాల నుంచి కూడా రాజధానిలో మాకు ఒక ప్లాట్ కావాలండి, అది ఎంత బడ్జెట్ అయినా మాకు కొంచెం అలొకేట్ అయ్యేటట్టుగా చూడండి అని కాల్స్ వస్తున్న సందర్భం నేను ఫేస్ చేస్తున్నాను. సో కాబట్టి ఇది రకరకాల ఫేజెస్లో రకరకాల డెవలప్మెంట్స్ మీకు ఎప్పటికప్పుడు మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఒకటే కాదండి,
అలాగే నెక్స్ట్ ఈస్ట్ బైపాస్కి సంబంధించి, వెస్ట్ బైపాస్కి సంబంధించి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రైసెస్ గురించి అప్డేట్ చేయడంలో ముందుంటాము. యాక్చువల్గా మేము ఇస్తున్న సర్వీసెస్లో మీరు అంటే మీకు యాక్చువల్గా హౌ టు క్రియేట్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అనే టాపిక్ మీద, వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో ఎలా అక్యుములేట్ చేసుకోవాలనే విషయంలో ఇప్పటికే బోలెడంత మంది పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన అంటే డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ గురించి ఈ ప్లేలిస్ట్లో ఉన్న వెల్త్ క్రియేషన్ అనే ప్లేలిస్ట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందుపరిచి ఉంది. మీరు అది అంటే సంపదను ఏ రకంగా పెంపొందించుకుంటూ వెళ్ళొచ్చు అనేది మీరు ఇది కనుక చూస్తే మీరు ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ హౌ టు బిల్డ్ వెల్త్ ఇన్ రియల్ ఎస్టేట్ అని కానీ, అలాగే రెంటల్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కానీ ఇలాంటి సెవరల్ వీడియోస్ చూస్తూ వెల్త్ అంటే మీకు ఎక్కడ కొనాలి, ఎందుకు కొనాలి, బై జోన్ అంటే ఏంటి, సెల్ జోన్ అంటే ఏంటి, వీలైనంత వరకు ఫాస్ట్గా అంటే ఈల్డింగ్ పీరియడ్ తగ్గించుకుంటూ ట్రూ వాల్యూలో అంటే ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ ఉన్న ప్రాపర్టీస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఏ రేట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ రేట్లో మనం రీసేల్ చేయాలనే పాయింట్స్ అనేకంగా డిస్కస్ చేయబడి అనేక సెవరల్ వీడియోస్లో మీరు ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ హౌ టు ఇన్వెస్ట్ అండ్ హౌ టు అక్యుములేట్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ అనేది తెలుసుకోవడం కోసం మనకి ఈ స్క్రీన్లో ఉన్న మన 7416644667 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేసి ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్గా, ఇన్వెస్టర్గా మీ వెల్త్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో పెంపొందించుకోవడానికి సహకరించడానికి మేము కోఆపరేట్ చేస్తాం. సో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యూ కెన్ ఫాలో మై వాట్సాప్ ఛానల్ ఆల్సో. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.